ప్రజల స్వరం బోల్డ్ రిపోర్టింగ్ మీ వాయిస్ మీ ట్రూత్ మన BOLD న్యూస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31న నెల్లూరులో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు జిల్లా ప్రజలకు అనుమతులు లేవని ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు. అందులో ముఖ్యంగా నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద కాకాని గోవర్ధన్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన ఇంటి వద్ద పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నెల్లూరులో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ మీటింగ్కు ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని, కాబట్టి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను సమీకరించి జగన్ వద్దకు తీసుకెళ్లకూడదని సూచించారు. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ప్రజలను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండల ఎస్ఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు. ఎల్లుండి అనగా 31/7/2025 మన గౌరవ ఎక్స్-సీఎం గారు నెల్లూరు జిల్లాకి విజిట్ ప్రోగ్రామ్ ఉంది. ఈ సెంట్రల్ జైలు దగ్గర, అదేవిధంగా కోవూరు ఎక్స్-ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర పరామర్శించడానికి వచ్చే కార్యక్రమానికి ఎటువంటి పబ్లిక్ గ్యాదరింగ్ అంటే మొబిలైజేషన్, పబ్లిక్ ని సమీకరించి అక్కడికి తీసుకెళ్ళడం ఎటువంటి అనుమతి లేదు, పబ్లిక్ మీటింగ్ లేదు. కాబట్టి ప్రజల్ని ఎవరైనా నాయకులు తొలగించడం అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. అందులో అక్కడ జైలు అనేటువంటిది చాలా రిస్ట్రిక్షన్ ప్లేస్. అక్కడికి అనుమతించినటువంటి వాళ్ళు కాకుండా ఎక్కువ మంది అక్కడికి పోవడానికి లేదు. కాబట్టి అక్కడికి కానీ, అదేవిధంగా టౌన్ లో ఉన్నటువంటి కోవూరు ఎక్స్-ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి కానీ అక్కడ గ్యాదరింగ్ ఎటువంటి పర్మిషన్ లేదని పోలీసు వారు ముందే తెలియజేసినందువలన పబ్లిక్ ని గ్రామాల నుంచి తరలించడం అనేటువంటిది చేయడానికి లేదు. ఒకవేళ అలా తరలించినటువంటి అయితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడని చెప్పేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ మా గౌరవ ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరికీ తెలియజేయడం కోసం మీడియా ద్వారా మరొకసారి ఈ సూచనలను పాటించి పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి అందరినీ కోరడమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఈ గ్యాదరింగ్ చేయడం కానీ, అంటే పబ్లిక్ మొబిలైజేషన్ కానీ చేయడానికి లేదని చెప్పడంతో పాటు, అదేవిధంగా ఎవరైనా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, స్లోగన్స్, అదేవిధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి బ్యానర్లను ప్రదర్శించడం అనేటువంటివి కూడా ఎవరు చేయడానికి లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అటువంటి సంఘటనకు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.